సమయం ఇచ్చిన దైవ సేవకులకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏమంటే, దేవుడు సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడినందుకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, ప్లస్ మళ్ళీ అనేక మాంత్రిక శక్తులతో చాలా బాధపడుతున్నప్పుడు కానీ దేవుడు ఆయన కృప వెంబడి కృపతో నన్ను కాపాడుకుంటూ వస్తూ మరి సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడిన దేవునికి వేలాది వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఒక చిన్న ఇన్సిడెంట్స్, మా హాస్పిటల్లో 21st రోజు ఒక ప్రీ క్రిస్మస్ జరిగిందనమాట. ఆ రోజు మా రిలేటివ్సే ఆమెకు రాత్రంతా సండే రోజు, ఆ రోజు సండే తర్వాత సండే రోజు రాత్రంతా కూడా పిట్స్ వచ్చినాయంట. తర్వాత తెల్లారి కూడా పిట్స్ వస్తే మా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆమె పేరు ప్రమిళ, ఆ అబ్బాయి పేరు జీవన్. వాళ్ళు అయితే ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తే మా పాప మాట్లాడనివ్వకపోతే తర్వాత నేనే డ్యూటీకి వెళ్ళిన తర్వాత మాట్లాడితే ఏమైంది జీవన్, ఫోన్ చేసినావు ఎందుకు అని అంటే, అక్క మా భార్యకి ఇట్లా ఉంది రండి అని అంటే, సరే అని వెళ్తే అక్కడ పరిస్థితి చాలా ఘోరమైన కండిషన్, అస్సలు బాగాలేదు. నేను ఏ విధంగా అయితే మరణ పడకల నుంచి నా దేవుడు నన్ను లేపిండో అలాంటి కండిషన్లో ఆమె కూడా అంబు చేస్తున్నారు. అసలు టంగ్ క్లీనర్ మొత్తం పెట్టేసి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది, నాలుక మొత్తం కొరికేసుకుంది. తర్వాత చాలా సీరియస్ కండిషన్. వెళ్ళగానే చూడగానే ఆయనకి తెలియదు కదా, మెడికల్ డిపార్ట్మెంట్లో లేడు కాబట్టి ఆయనకి ఏమంతా తెలియదు. ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇంత సీరియస్లో ఎక్కడ తీసుకెళ్తావు, ఈమెని అర్జెంటుగా నువ్వు తీసుకెళ్ళాలి సిటిజన్ హాస్పిటల్కి అని చెప్తే మా హస్బెండ్కి ఫోన్ చేస్తే మా హస్బెండ్ కూడా నేను ఇక్కడనే ఉన్నా కదా పంపించాను అని చెప్పాడు. అక్కడికి వెళ్ళినాక పంపిస్తే ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా అక్కడ మాట్లాడి అంతా డిస్కౌంట్ ఇప్పించేసి ఇంకా మాట్లాడి కొంచెం అమౌంట్ కట్టేసిన తర్వాత ఆ అమ్మాయి 1 డేలోనే వెంటిలేటర్ మీదకి వెళ్ళి బాగుపడ్డది. అప్పుడు దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి వందనాలు. మరి ఆ బిడ్డ కూడా నేను చెప్పాను, అనిల్ అన్న గురించి చెప్పాను, అనిల్ చందన్న గురించి ఏమని చెప్పానంటే, గుండె చెదిరిపోయిన అన్నకే దేవుడు బాగు చేసినప్పుడు మీకెందుకు బాగు కాదు, మీరు రండి అన్న దగ్గరికి, అన్నతో ప్రే చేయించుకోండి, మీ కిడ్నీలు కూడా బాగా అవుతాయని వాళ్ళకి నేను ప్రోత్సాహపరిచిన. మీరు ఇదే చర్చికి రండి, మీరు మళ్ళీ దేవుడు బాగు చేస్తాడు, ఇట్లా నన్ను కూడా బాగు చేస్తాడు, మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు, మీరు ఇక్కడ రండి అని దేవునికి చెప్పాను. అదేవిధంగా దేవుడు కూడా ఇంకా మాకు అనేక మేలు చేయాలని, ఇంకా మా భర్తను కూడా ఇంకా మార్చాలని, ఇంకా రక్షణలోకి రావాలని, మేము కూడా మందిరానికి ఇంకా మంచి టైం కేటాయించాలని, మా గురించి ప్రే చేయాలని చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ.